నిన్న రఘురామకృష్ణరాజు గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు సార్. ఆయన చెప్పిన మాట, నేను డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత బయటకు వచ్చి మాట్లాడింది రెండు విషయాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా వస్తుందో రాదా, ఎలా రాదు ఏంటి, రాకపోతే ఆ సభకు రాకపోతే ఆయన డిస్క్వాలిఫై ఎలా అవుతారు అనేది టెక్నికల్గా నేను జనాలకు చెప్పాల్సిన బాధ్యత డిప్యూటీ స్పీకర్గా నాకు ఉంది కాబట్టి జనాలకు చెప్పాను. 2, సిఐడి సునీల్ కుమార్ తనను వేధించిన విషయం రాష్ట్రం అంతా తెలుసు, ఆయనకు సంబంధించిన కేసు వ్యవహారం మాట్లాడి, ఈ 2 తప్ప నేను ఇంకా పొలిటికల్ కామెంట్స్ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏమి ఇవ్వలేదు అనేది ఆయన చెప్తున్నమాట. జోగి రమేష్ అరెస్ట్ మీద స్పందించింది ఎవరు? రఘురామకృష్ణరాజు గారు డూపా? అడగండి సార్, మీకు కూడా చాలా వ్యక్తిగతంగా చాలా మంచి ఫ్రెండ్ కదా ఆయన. మరి జోగి రమేష్ అరెస్ట్ మీద స్పందించింది ఎవరు? రఘురామకృష్ణరాజు గారు డూపా? లేకపోతే విజయపాల్ అరెస్ట్ మీద స్పందించింది ఎవరు? రఘురామకృష్ణరాజు గారు డూపా? రోజా గారి మీద స్పందించింది ఎవరు? రఘురామకృష్ణరాజు గారు డూపా? చందమామ రావే జాబీలు రావే అని చిన్నపిల్లల సెక్రటరీని అడిగినట్టు అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజు గారు డూబా? నేను మీకు ఒక 25, 30, 40 లింకులు పెట్టినాను. ఈ 30-40 లింకుల్లో పొలిటికల్ కామెంట్స్ పాస్ చేసినటువంటి లింకులని ఈ రోజు గవర్నర్ గారికి కూడా నేను సమర్పిస్తున్నా. ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఈ కామెంట్స్ పాస్ చేయటం కరెక్టా కాదా అని ఆయన్ని మీరు వ్యక్తిగతంగా ఫోన్ చేసి అడగండి. మీరేం చెప్తున్నారు? 2 సందర్భాల్లోనూ నేను మాట్లాడాను, అది కూడా మీడియాకు వచ్చి మాట్లాడాను. నాకు తెలిసి నేను ఇప్పుడు ఈ క్షణం నుంచి ఇంకొక అరగంట వెతికితే 50 లింకులు దొరికినాయి నాకు, పొలిటికల్ స్పీచెస్ లింక్ 50. ఇంకా 24 గంటల్లో నాకు తెలిసి ఇంకో 500 లింకులు దొరకవచ్చు. డిప్యూటీ స్పీకర్ కాకముందు స్పీకర్ ఎలా ఉండాలి, స్పీకర్ ఏం మాట్లాడేదానికి అనే దానికి సంబంధించి చట్టం ఉందా, నిబంధనలు ఏమన్నా ఉన్నాయా? గతంలో స్పీకర్ గా పనిచేసిన వాళ్ళు ఇంతకంటే దారుణమైన పొలిటికల్ స్టేట్మెంట్ చేయడం చూడలేదు శ్రవణ్ గారు మనం. ఎవరు చెప్పండి? సీతారాం గారు, తమ్మినేని సీతారాం గారు. ఆ పనికి మాలిన వాళ్ళు అసలు వాళ్ళు మినిస్టర్లోనూ వాళ్ళు మా స్పీకర్ అని అనుకుంటామా? ఎన్ని సందర్భాల్లో నేను గత గవర్నమెంట్ లో స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తిని ఎన్ని సందర్భాల్లో నేను బహిరంగంగా విమర్శ చేసి సత్యాన్ని ఈడియట్ యువర్ అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి మీరు వెళ్ళి రికార్డులు చూసుకోండి. గత ప్రభుత్వంలో స్పీకర్ చేసినటువంటి ఏ ఒక్క కామెంట్ ని కూడా నేను సపోర్ట్ చేయలే. ఏ సందర్భంలో సపోర్ట్ చేయాలా? నేను అదే అంటున్నా. ఇలాగా ఇప్పుడు సార్ సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ కి రూల్స్ ఉండవు సార్, రూల్స్ ఉండవు. హౌ ఏ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు జడ్జి షుడ్ బి, వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళ ఇంటిగ్రిటీ అంటే, వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే వాళ్ళ సర్వీస్ రూల్స్ ఉన్నాయా లేవా అంటే ఏమీ లేవు. వాళ్ళ సెల్ఫ్ డిసిప్లైన్, వాళ్ళకి ప్రెసిడెంట్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి. డిప్యూటీ స్పీకర్ గా సుప్రీంకోర్టు చెప్పిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో నేను మీకు జడ్జిమెంట్ కూడా చెప్తాను, ఒకసారి చదువుకోమనండి, నో ప్రాబ్లం. 1992 సుప్రీంకోర్టు SCC 651 ఒలుహాన్ వర్సెస్ జిచలుహు ఈ జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు చెప్పింది హౌ ఏ స్పీకర్ షుడ్ బి. స్పీకర్ అనేవాడు న్యూట్రల్ పర్సన్ గా ఉండాలి. యూ షుడ్ నాట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, యూ షుడ్ నాట్ మేడ్ ఎనీ పొలిటికల్ స్టేట్మెంట్. సార్ నేను మళ్ళీ చెప్తున్నా, నరసింహరావు గారు ఒక క్లయింట్ సార్, కోర్టుకు వెళ్ళారు. జడ శ్రవణ్ కుమార్ ఒక జడ్జి సార్. నేను మీ అపోనెంట్ క్లయింట్ తోటి హ్యాండ్ అండ్ గ్లోవ్ గా వర్క్ చేసి అతనికి రేపొద్దున నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్, మేమిద్దరం ఒక నైట్ పార్టీలో కలుసుకున్నాము. అతను నాకు నేను అతనికి ఫేవర్ గా మాట్లాడుతున్నాను. మీరు నా దగ్గరికి జడ్జిమెంట్ చెప్పించుకోవడానికి మీ లాయర్ చేత మీరు ఆర్గ్యుమెంట్ చెప్పించుకుంటారా, లేకపోతే నేను అతనికి ఫేవర్ అని తెలిసినప్పటికీ కూడా మీరు నా దగ్గర కేసు నడిపించుకుంటారా? నాట్ బిఫోర్ మీ కదా. 100% మీరు నిష్పక్షపాతంగా లేరు, అవతల పక్క పార్టీతో కొల్యూడయ్యాడని నాకు అనుమానం ఉంది, నా కేసును వేరే చోటకు ట్రాన్స్ఫర్ చేయండి అని అడుగుతారు. స్పీకర్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. స్పీకర్ వేరే పదవిని మీరు అనుకోకండి. స్పీకర్ ఈజ్ ఎ జడ్జ్ ఆఫ్ అ పర్టికులర్ హౌస్ లోనే కదా. హౌస్ లో ఆ చైర్ లో కూర్చున్నప్పుడు న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన నియోజకవర్గంలో పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ అంతా ఉంటుంది కదా సార్. No, you're wrong. You're under the wrong impression. Once you become a legislative assembly speaker కానీ డిప్యూటీ స్పీకర్ కానీ రాజ్యసభ కానీ లోక్సభ కానీ అయ్యారంటే you are no more belong to a political party. You should resign. నువ్వు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, నీలం సంజీవ్ రెడ్డి 1968 లో అసెంబ్లీ స్పీకర్ అయిన తర్వాత, పొలిటికల్ పార్టీ నుంచి స్పీకర్ అయిన తర్వాత he resigned. రఘురామకృష్ణరాజు గారు కూడా నేను రిజైన్ చేసిన అని చెప్తున్నట్టున్నారు. రిజైన్ చేసిన తర్వాత నీకు పొలిటికల్ స్టేట్మెంట్లు ఎందుకు వస్తున్నాయి? నువ్వు తెలుగుదేశం పార్టీకి ఎందుకు అవుతున్నావు? నువ్వు జోగి రమేష్ మీద ఎందుకు స్పందిస్తున్నావు? లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు స్పందిస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే మీద ఎందుకు స్పందిస్తున్నావు? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పాలసీస్ మీద ఎందుకు స్పందిస్తున్నావు? పవన్ కళ్యాణ్ దాని మీద ఎందుకు స్పందిస్తున్నావు? నువ్వు ఎందుకు డిబేట్లకు వస్తున్నావు? ఎందుకు అధికారికంగా డిబేట్లు పెడుతున్నావు? ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజా మీద వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుతున్నావు? మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో మీడియాని అడ్రస్ చేసి
మీరు ఇంతకుముందు ఏమన్నారు, ఆయన నేను ఏమన్నారు, నేను ఒక ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇవ్వాలా వద్దనేది ప్రజలకు మీరు చెప్పాల్సింది సభలో సార్, మీరు చెప్పాల్సింది మీడియాలో కాదు. మీకు డిప్యూటీ స్పీకర్ హోదా ఇచ్చింది మీడియాలో మాట్లాడమని కాదు, ప్రెస్ మీట్లు పెట్టమని కాదు, మీకు స్పీకర్ హోదా ఇచ్చింది హౌస్ లో చెప్పమని, హౌస్ లో మాట్లాడాలి. అంటే హౌస్ లో తీసుకునే నిర్ణయాల గురించి, హౌస్ లో ఉన్నటువంటి విషయాల గురించి ఒక డిప్యూటీ స్పీకర్ ఈవెన్ బయట మీడియాలో చర్చించడం ఇంకా అన్ఫార్చునేట్ కాదు. పొలిటికల్ అఫిలియేషన్ ఉండకూడదు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ స్పీకర్ ఎక్కడ ఏం మాట్లాడాలనేది నిబంధనలు ఉన్నాయా? స్పీకర్ని కోర్టులో ఇంకెవరో నువ్వు ఇదే మాట్లాడు, ఇలా మాట్లాడకూడదు అని చెప్పి ఆదేశించగలుగుతాయా? స్పీకర్ కోర్టులు చెప్పిన ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయక తప్పని పరిస్థితి ఉందా? స్వీయ నియంత్రణ అంటారు దాన్ని. హైకోర్టు జడ్జిలకు, సుప్రీంకోర్టు జడ్జిలకు ఉండదు. సెల్ఫ్ డిసిప్లిన్, సాంప్రదాయం, కన్వెన్షన్. ఇప్పుడు మీరు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. వెంకయ్య నాయుడు గారు 35-40 సంవత్సరాలు ఆయన బీజేపీతో అటాచ్ అయ్యి ఉన్నారు. ఆయన ఉపరాష్ట్రపతి అయిన మరుక్షణం పోస్ట్ కి రిజైన్ చేసేసారు. ఏ రోజైనా ఆయన కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, బీజేపీ పార్టీకి సంబంధించి ఏ రోజైనా ఆయన బయట ప్రెస్ లో ఏదైనా ఖండిస్తూ సర్కాస్టిజం గా ఒక మాట మాట్లాడారా? లేదు. ఏ సందర్భంలో అయినా మాట్లాడారా? మీరు ఏదైనా సరే నేనేమంటానంటే, రఘురామకృష్ణరాజు గారికి నోటికి తాళం వేయండి, మీరు ఇదే మాట్లాడండి అని చెప్పడానికి నేను ఇక్కడ సిద్ధంగా లేను. ఆయనకు ఒక ప్రాథమిక హక్కు ఉంటుంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, దేని మీద స్పందించే హక్కు ఉంటుంది. బట్ నాట్ ఇన్ దిస్ వే. చిన్నపిల్లోళ్ళలాగా పిల్లోడు అన్నం తినడానికి ఆ చందమామ జాబిల్లు రాగానే సంకనెక్కిన పిల్లోళ్ళలాగా అడగటం ఏంటండి అని మీడియాతో మాట్లాడటం ఏంటి? ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా కోరుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గురించి, ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు ఉంటే వ్యక్తిగతమైన ద్వేషాలు మీరు పెట్టుకోండి. మీరు స్పీకర్ వ్యవస్థనే అవమానపరిచే విధంగా బిహేవ్ చేస్తూ ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ ఏదో మాట్లాడాడని ఆయన ఫింగర్ పెట్టి చూపించి డిఓపిటికి రిపోర్ట్ పెడితే మీ మీద రిపోర్ట్లు మేము పెట్టమా? మాకు తెలీదా? మాకు లా తెలీదా? ఏం పెట్టారు? ఇప్పుడు గవర్నర్కి ఏదో లేఖ రాశానంటున్నారు మీరు. ఏంటి లేఖ? ఎవరు గవర్నర్ ఏం చర్యలు తీసుకోగలుగుతారు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పైన? ఏం లెటర్ రాశారు? మీ అభ్యంతరాలు ఏంటి? మీరు కోరుతోంది ఏంటి గవర్నర్ని? గవర్నర్ కోరేది ఒకటే నరసింహరావు గారు, నేను కోరేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వటం మానేయాలి. అంటే పొలిటికల్ స్టేట్మెంట్లు, పొలిటికల్ డిబేట్లు, పొలిటికల్ టాపిక్స్ మీడియాలో మాట్లాడటం రిస్ట్రైన్ చేయాలి. నెంబర్ 3, ఆయనకి ఏమైనా పర్సనల్ గా ఏదైనా ఉంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి ఇది చూసుకోవాలి తప్ప ఇట్ షుడ్ నాట్ ఎక్స్పోజ్ టు ది పబ్లిక్. సో అప్పుడు మీరు లేక రఘురామకృష్ణరాజు గారికి రాసి మీరు స్వీయ నియంత్రణ పాటించాలి సార్, ఇలా మాట్లాడకూడదని రాయలేము. కైండ్ ఇన్ఫర్మేషన్ స్వీయ నియంత్రణ కాదు, ఇది స్వీయ నియంత్రణ కాదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రకారం ఈ షుడ్ బి న్యూట్రల్ పర్సన్, ఈ షుడ్ నాట్ స్పీక్ ఎనీ పొలిటికల్ అఫైర్స్. అట్లాంటి అంశాల పట్ల చేయకూడదు. స్పీకర్ అనేవాడు సెల్ఫ్ రిస్ట్రెయింట్ ఉండాలి. స్పీకర్ కి ఒక డిసిప్లైన్ ఉంటుంది, స్పీకర్ ఆఫీస్ కి ఒక డిసిప్లైన్ ఉంటుందని సుప్రీంకోర్టు తెచ్చిన జడ్జిమెంట్ ని అమలుపరచమని నేను కోరుతున్నాను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి స్పీకర్ ఇలా ఉండాలని చెప్తే స్పీకర్ ఉండాలా? స్పీకర్లకి సుప్రీంకోర్టులు ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాను, ఆ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటేయండి, 3 నెలల్లో 2 నెలల్లో వేయండి అని సుప్రీంకోర్టు చెప్తోంది. సుప్రీంకోర్టులో ఎవరు మాకు చెప్పడానికి అని స్పీకర్లు ప్రశ్నించకపోయినా అలా బిహేవ్ చేస్తున్నారు. గతంలో రోజాని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో హైకోర్టు శాసనసభ నుంచి బహిష్కరించిన సందర్భంగా హైకోర్టు చెప్పింది ఇమీడియట్ గా ఆమె సభకు రానియండి అని. అప్పుడు స్పీకర్ గా ఉన్న కోడెల శివప్రసాద్ గారు ఆమె సభకు రానిలా, కోర్టు తీర్పుని ఒబే చేయలేదు ఆయన. అలా కోర్టు తీర్పుని స్పీకర్లు ఒబే చేయని సందర్భాలు చాలా ఉన్నాయి కదా. ఉండొచ్చు, ఆయన కూడా ఒబే చేయకుండా గవర్నర్ కూడా ఉండమన్నట్టు నేను హైకోర్టుకి వెళ్తాను, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తాను. స్పీకర్ అనేవాళ్ళు ఎలా మాట్లాడాలి, స్పీకర్ కూడా ఈ విధంగా రూల్స్ ఉండాలా? స్పీకర్ ఆఫీస్ కూడా ఇష్టపడినట్టు రోడ్ల మీదకి వచ్చి ప్రతిపక్ష నాయకుడిని, పాలకపక్ష నాయకుడిని ఫోటోలు వెనకాల పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేయొచ్చా? లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడొచ్చా? ఎవరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా క్యాన్సిల్ చేయించొచ్చా? రోడ్ల మీద పడిపోయి ఎమ్మెల్యేలు ఎంపీ లాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా? వాళ్ళ పోస్టుకున్న గౌరవాన్ని వదిలేసేసి అని రేపు సుప్రీంకోర్టు హైకోర్టు ఫిక్స్ చేస్తే దెన్ విల్ సీ. ఒకసారి సార్, అది క్యాస్ట్ సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేయించడం ఏంటి? అది ఒకసారి దాని గురించి చెప్పండి. ఏంటి అది, దాంట్లో వైలేషన్ ఏంటి? సార్, రఘురామకృష్ణరాజు గారు అనధికారికంగా ఒక పోరాటం చేస్తున్నారు. ఆయన అనధికారికంగా ఒక పోరాటం చేస్తున్నారు. హీఈస్ కీ మ్యాన్ అండ్ హీ హాస్ టేకెన్ వన్ అసైన్మెంట్. ఏంటి ఆ అసైన్మెంట్ అంటే, మొదటి నుంచి కూడా అయితే లాంగ్ బ్యాక్ నుంచి కూడా అతనికి ఒక ఎజెండా ఉంది. ఏంటి ఆ ఎజెండా అంటే, చర్చిలకు వెళ్ళే ఎస్సీలు షెడ్యూల్ క్యాస్ట్ గా ఉన్నటువంటి వ్యక్తులు చర్చిలకు వెళ్ళకూడదు.